నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమత నల్గొండ జిల్లా నార్కెట్పల్లి రహదారిపై కారులో మంటలు చెలరేగాయి స్వల్ప గాయాలతో వ్యక్తి బయటపడ్డాడు అత్యాచార ఆరోపణల కేసులో జానీ మాస్టర్ను అరెస్ట్ చేసిన పోలీసులు ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు ఆర్జికర్ హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా పోరాడుతున్న వైద్యులు ఓ మెట్టు దిగారు డిమాండ్ల పరిష్కారానికి బెంగాల్ ప్రభుత్వం అంగీకరించడంతో సమ్మెను పాక్షికంగా విరమిస్తున్నట్లు ప్రకటించారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం అజలాపురం కుందారం భూములపై బిగ్ బ్రదర్స్ కన్ను గ్యాంగులు నయీం అనుచరులతో రైతులకు బెదిరింపులు త్వరలో కరెంటు వినియోగదారులకు సర్కార్ షాక్ డిస్కంల ప్రతిపాదనలో 1200 కోట్ల భారం ఖమ్మం జిల్లా పాలేరు రైతులకు శాపంగా మారిన భారీ వర్షాలు వరదలతో సాగర్ కాల్వకు గండ్లు రైతుల అరిగోస నార్సింగి పోలీసుల అదుపులో జానీ మాస్టర్ ఇవాళ ఫోక్సో కోర్టు న్యాయమూర్తి ముందు హాజరు ఇండియాలో ఐఫోన్ 16 అమ్మకాలు ప్రారంభం ముంబై యాపిల్ స్టోర్స్ ముందు బారులు తీరిన జనం నల్గొండ జిల్లా రోడ్డుపై ఓ వాహనం అగ్నికి ఆహుతైంది మాడుగులపల్లి మండలం కొత్తగూడెం వద్ద అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై కారు ఇంజన్లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి క్షణాల్లో మంటలు కారు మొత్తం వ్యాపించాయి కారులో ఉన్న వ్యక్తి మంటలు గమనించి పక్కకి ఆపేలోపే దట్టమైన పొగతో స్పృహ కోల్పోయాడు ఇది గమనించిన స్థానికులు కారు అద్దాలు పగలగొట్టి అతన్ని బయటకు తీశారు గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న వాహనదారుని చికిత్స నిమిత్తం 108 వాహనంలో నల్గొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియా షేక్ జానీ బాషాను పోలీసులు అరెస్ట్ చేశారు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీస్ బృందం గోవాలో అతను అదుపులోకి తీసుకుంది ఇవాళ రాజేంద్రనగర్ కోర్టులో జానీ మాస్టర్ హాజరుపరచనున్నారు పోలీసులు అతనిపై పలుమార్లు అత్యాచారం చేశాడంటూ ఓ మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది దాంతో అతడిపై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు అనేక మార్లు జానీ మాస్టర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేసింది షూటింగ్ సమయంలోనూ వ్యానిటీ వ్యాన్లో అసభ్యంగా ప్రవర్తించేవాడని మతం మారి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసేవాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జికర్ హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా పోరాడుతున్న వైద్యులు ఓ మెట్టు దిగారు. తమ డిమాండ్ల సాధనకు సీఎం మమతా బెనర్జీ అంగీకరించడంతో 42 రోజుల సమ్మెను పాక్షికంగా విరమిస్తున్నట్లు ప్రకటించారు. శనివారం నుంచి అత్యవసర వైద్య సేవలకు హాజరవుతున్నట్లు తెలిపారు. అయితే అవుట్ పేషెంట్ విభాగం విధులకు మాత్రం దూరంగా ఉంటామన్నారు. హత్యాచార ఘటనపై తమ నిరసన కొనసాగుతోందని స్పష్టం చేశారు. హామీల అమలుకు వారం రోజులు ఎదురు చూస్తామని, లేదంటే ఉద్యమాన్ని మళ్లీ ఉధృతంగా చేపడతామని తేల్చి చెప్పారు. మరోవైపు హత్యాచార ఘటనలో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రేపు కోల్కతాలోని సిబిఐ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు వైద్యులు. ఈ ఘటనలో న్యాయం చేయడానికి ఇంకెంతకాలం పడుతుందని సిబిఐని ప్రశ్నిస్తామంటున్నారు. తమ ప్రశ్నలకు సిబిఐ వర్గాలు సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ హత్యాచార ఘటనకు సంబంధించిన కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆర్జికర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మెడికల్ రిజిస్ట్రేషన్ను రద్దు చేసింది పశ్చిమ బెంగాల్ మెడికల్ కౌన్సిల్. ప్రస్తుతం సిబిఐ కస్టడీలో ఉన్న ఘోష్ పేరును రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషనర్ జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కాగా ఘోష్ లైసెన్స్ రద్దు తమ ఉద్యమ విజయంగా అభివర్ణించారు జూనియర్ డాక్టర్స్. బెంగాల్ మెడికల్ కౌన్సిల్ ఎట్టకేలకు స్పందించి ఈ చర్యకు ఉపక్రమించినందుకు సంతోషంగా ఉందన్నారు. ఇజ్రాయెల్ దూకుడుతో పశ్చిమాసియా పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. పేజర్లు, వాకీటాకీల పేలులలో లెబనాన్ అట్టుడుకుతూ ఉండడంతో పలు దేశాలు ఆందోళనకు గురవుతున్నాయి. ఇన్నాళ్ళు హమాస్ అంతమే లక్ష్యంగా గాజాను నామరూపాలు లేకుండా చేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు హెజ్బొల్లాలను టార్గెట్ చేసింది. హమాస్కు మద్దతిస్తున్న హెజ్బొల్లా ఉగ్రవాదులను మట్టుబెడుతుంది. వరుస దాడుల నేపథ్యంలో హెజ్బొల్లా అధిపతి హసన్ను ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించారు. పేజర్లు, వాకీటాకీల పేలులతో ఇజ్రాయెల్ హద్దుమీరిందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హెజ్బొల్లాపై పూర్తి స్థాయి యుద్ధం ప్రకటించింది ఇజ్రాయెల్. గాజాలో యుద్ధ తీవ్రత తగ్గడంతో ఇప్పుడు హెజ్బొల్లాకు కేంద్రమైన లెబనాన్ సరిహద్దుకు బలగాలను మోహరిస్తోంది. 2 రోజులుగా హెజ్బొల్లా మిలిటెంట్లే లక్ష్యంగా పేజర్లు, వాకీటాకీలు, ఇతర పరికరాలను పేల్చేసింది. నస్రల్లా ప్రసంగిస్తున్న సమయాల్లోనూ దక్షిణ లెబనాన్పై వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ ఏడాదిలే ఇప్పటి వరకు ఇజ్రాయెల్ దాడులకు లెబనాన్లో 500 మందికి పైగా మరణించారు. ఇటు హెజ్బొల్లా ప్రతీకార దాడుల్లో 23 మంది ఇజ్రాయెల్ సైనికులు, 26 మంది ప్రజలు మరణించారు. వేలాది పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో లెబనాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. విమానాలు, ప్రయాణికుల భద్రతలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఎయిర్పోర్టులో పేజర్, వాకీటాకీలపై నిషేధం విధించింది. ఈ మేరకు అన్ని విమానయాన సంస్థలకు గురువారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులందరికీ ఈ నిషేధం అంశం తెలియజేయాలని విమానయాన సంస్థలకు సూచించింది. ఇటు ఖతర్ ఎయిర్పోర్ట్ లైన్స్ కూడా లెబనాన్ వెళ్లే విమానాల్లో వాకీటాకీలను బ్యాన్ చేసింది.
రుణమాఫీ చేయాలంటూ పోరుబాట పట్టిన అన్నదాతలను పోలీసులు అడ్డుకున్నారు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలన్న డిమాండ్తో చెలో ప్రజాభవన్ కార్యక్రమానికి రైతులు పిలుపునిచ్చారు. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టింది. ప్రజాభవన్కు భారీగా బయలుదేరిన రైతన్నలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి ఎక్కడికక్కడ నిర్బంధించారు. ఈ అరెస్టులపై అన్నదాతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రుణమాఫీ మోసంపై ప్రశ్నించిన పాపానికి అరెస్ట్ చేస్తారా అంటూ ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. రుణమాఫీ పేరుతో రైతులని రేవంత్ సర్కార్ ఘోరంగా మోసం చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై అన్నదాతలు తిరగబడ్డారు. చెలో ప్రగతి భవన్ పేరుతో రుణమాఫీ కోసం పోరుబాట పట్టారు. ఎలాగైనా ఈ నిరసనలు ఆపాలని పోలీసులు రైతులను ఎక్కడికక్కడ అక్రమంగా అరెస్టు చేశారు. హైదరాబాద్ కు బయలుదేరిన రైతన్నలను జిల్లాల్లోనే అడ్డుకున్నారు. ఈ అక్రమ అరెస్టులని రైతు సంఘాలు, రాజకీయ నాయకులు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో రైతులపై రేవంత్ సర్కారు సాగిస్తున్న నిర్బంధకాండను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఖండించారు. రుణమాఫీ మోసంపై ప్రశ్నించిన పాపానికి రైతులను అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. నిన్న రాత్రి నుంచి రైతులను, రైతు సంఘాల నాయకులను పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడాన్ని దారుణమైన చర్యగా పేర్కొన్నారు. రైతులేమైనా దొంగలా, ఉగ్రవాదులా అని ప్రశ్నించారు. చెలో ప్రజాభవన్ నేపథ్యంలో అరెస్టు చేసిన రైతులందరినీ వెంటనే బేషరతుగా విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సీఎం సొంత నియోజకవర్గంలో పోలీసులు రెచ్చిపోయారు. కొడంగల్లోని కోస్గిలో రైతులతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేశారు. తెల్లవారుజామునే రైతుల ఇళ్లకు వెళ్లి మరీ అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చెలో ప్రజాభవన్ కు రానియకుండా రైతులను ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారు. సూర్యాపేట, తుంగతుర్తి, తిరుమలగిరి, కోదాడ, నల్గొండ నుంచి బయలుదేరిన రైతులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు. వికారాబాద్ జిల్లాలోనూ రైతులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. చెలో ప్రజాభవన్ కోసం హైదరాబాద్ కు వచ్చే ప్రతి వాహనాలను నిలిపి రైతులను అడ్డుకున్నారు. ఇక రైతుల పోరాటానికి అండగా నిలిచిన బీఆర్ఎస్ నేతలను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలి డివిజన్ బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబాను పోలీసులు తెల్లవారుజామునే అరెస్టు చేశారు. అక్రమంగా సాయిబాబాను అదుపులోకి తీసుకుని రాయదుర్గం స్టేషన్ కు తరలించారు. రైతులందరికీ సంపూర్ణ రుణమాఫీ చేయాలంటూ నిజామాబాద్ జిల్లా రైతులు ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ మండలాల్లో ధర్నాకు దిగారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలంలో రైతులకు అండగా నిలిచిన బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. తెల్లవారుజామునే ఇళ్లకు వెళ్లి మరీ అదుపులోకి తీసుకున్నారు. అటు జనగామ జిల్లాలోనూ రైతులపై పోలీసులు నిర్బంధ పర్వం కొనసాగింది. రుణమాఫీ చేస్తామని చెప్పిందెవరు? చేయకుండా రైతులను మోసం చేసిందెవరు? పోలీసులకు దమ్ముంటే మోసగాడిని అరెస్టు చేయాలని రైతులు ఆగ్రహించారు. రంగారెడ్డి జిల్లాలో రైతుల అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతోంది. చలో ప్రజాభవన్ ముట్టడికి మద్దతు తెలిపిన కడ్తాల్ మాజీ జెడ్పీటీసీ చైర్మన్ దశరథ్ నాయక్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. జగిత్యాల జిల్లాలోనూ రైతు ఐక్యవేదిక నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. చెలో ప్రజాభవన్ కు వస్తున్న జగిత్యాల రైతులను, రైతు సంఘం నాయకులను పోలీసులు అక్రమంగా నిర్బంధించి జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. శామీర్పేటలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. బాలానగర్ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డిని పోలీసులు ముందుగానే హౌస్ అరెస్టు చేశారు. అయితే ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను ప్రభుత్వం ఎప్పటికైనా ఆపాలని రైతులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ విధ్వంస పాలనకు తెరలేపిందన్నారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అన్ని రంగాల్లో తెలంగాణను నెంబర్ 1 గా నిలిపితే కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తుందన్నారు. 9 నెలలైనా ఒక కొత్త పాలసీ లేదని, ఒక పెట్టుబడి రాలేదని పల్లా విమర్శించారు. మేము నిర్మిస్తే కాంగ్రెస్ సర్కార్ కూలగొట్టడమే పనిగా పెట్టుకుందన్నారు. ఆధారంగానే అన్ని రంగాల్లో కూడా ఐటీ రంగం, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, ఎంఎస్ఎంఈ రంగం,
అన్ని రంగాల్లో కూడా ఇవాళ తెలంగాణ నెంబర్ 1గా ఇలా భారతదేశంలోనే ఉన్నది. ఇక్కడున్న ఈ 9 నెలల నుంచి వెళ్ళి పాలిస్తున్న కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, మిగతా వాళ్ళందరూ కూడా రోజు ఏడుపు కొట్టు మాటలే ఏడుస్తూనే ఉంటారు. కేసీఆర్ గారి దగ్గర ఏదో అభివృద్ధి జరగలే, మేము మాత్రమే అభివృద్ధి చేస్తాం, రోజు అప్పుల్లో ఉన్నది, దివాలా తీసింది అనే చెప్పే ఏడుపు కొట్టు మాటలతో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకుపోదామని చెప్పేసి బ్రహ్మాండంగా నెంబర్ 1గా ఉన్న దాన్ని పాతాళానికి తీసుకుపోయే విధంగా వీళ్ళ యొక్క మాటలు, చేతలు. 10 నెలలైనా కూడా ఒక్క ఆలోచన విధానం కూడా ముందుకు రాలే, ఒక్క పాలసీ కూడా రూపొందించవల్లే, ఒక పెట్టుబడి కూడా రాలే. ఉన్న పెట్టుబడులందరూ కూడా పెట్టుబడిదారులు పోయేటందుకని చెప్పేసి వాళ్ళందరినీ భయపెట్టిస్తూ ఉన్నారు. మేము పాలసీలు రూపొందించి అద్భుతమైన కట్టడాలను నిర్మిస్తే ఇవాళ పాలసీలు లేకుండా ఇవాళ కట్టడాలు ఏదైతే కట్టినో కట్టిన కాబట్టి కూలగొట్టే పని చేస్తున్నారు. మేము కడితే వాళ్ళు కూలగొట్టడం, మేము నిర్మిస్తే వాటిని విధ్వంసం చేయడం, ఇదే పాలసీగా పెట్టుకున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకటే మాట మాట్లాడుతున్నారు. తెలంగాణలో, హైదరాబాద్లో లేకపోతే తెలంగాణలో 1 ఎకరం అమ్మితే ఇవాళ విజయవాడలో కానీ ఆంధ్రాలో కానీ 100 ఎకరాలు కొనే విధంగా ఉన్నది అనే మాట ఇద్దరు కూడా మాట్లాడుతున్నారంటే ఆ యొక్క ఎదుగుదలకు ఎవరు కారణం? కేసీఆర్ గారి ప్రభుత్వం కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇవాళ తలసరి ఆదాయంలో 2014-15లో 1,24,104 రూపాయలు ఉండే కేసీఆర్ గారి ప్రభుత్వం మొదటిసారి ఏర్పడిన రోజున. ఇవాళ 3,47,299. భారతదేశంలోనే నెంబర్ 1 తలసరి ఆదాయంలో తెలంగాణ నిలబెట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం తప్ప మరొకటి కాదు. ఎట్లా సాధ్యమైంది? కేసీఆర్ గారి ప్రభుత్వ విధానాల వల్ల తప్ప మరొకటి కాదు. అంటే తలసరి ఆదాయంలో నెంబర్ 1గా ఉన్నాం, జీడిపిలో మన రాష్ట్ర వాటాలో నెంబర్ 1గా ఉన్నాం, జిఎస్డిపిలో భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1గా ఉంది, జిఎస్డిపిలో వృద్ధి రేటులో నెంబర్గా ఉంది. మరి ఇంత బ్రహ్మాండంగా జరిగిన ఈ తెలంగాణని అప్పుల రాష్ట్రం, దివాలా తీసిన రాష్ట్రం, చేతగాని రాష్ట్రం, చేతగాని ఈ ప్రభుత్వం ఇలా చేతగాని మాటలు మాట్లాడుతుంది, దివాలా కోరు మాటలు మాట్లాడుతుంది. ఇప్పటికే 75,000 కోట్ల అప్పులు తీసుకొచ్చిండ్రు. మీరు అప్పులు తీసుకొచ్చి ఏమైనా కట్టినరా, ఏమైనా చేసినా అంటే ఏమి చేయలే. ఉన్నదాన్ని మొత్తం కూడా రోజుకి 2 సార్లు 3 సార్లు మొత్తం కూడా హెలికాప్టర్ తీసుకోను, ఈ మంత్రి హెలికాప్టర్ కావాలంటే ఆ మంత్రి హెలికాప్టర్, ఆయన 2 సార్లు పోయినట్టే నేను 4 సార్లు పోయినా. హెలికాప్టర్ల కోసం కొట్లాట. ఆ హెలికాప్టర్లు కొన్నది తెచ్చింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పి గుర్తుపెట్టుకోమంటున్నాం. అంటే అన్ని రంగాల్లో అభివృద్ధి అనేది బ్రహ్మాండంగా జరిగింది కాబట్టే దేశ ఆర్థిక రంగంలో ప్రధాన పీఠికలో ప్రధాన భూమిక ఎలా తెలంగాణ రాష్ట్రం పోషిస్తుందంటే కేసీఆర్ గారి బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు, ఆలోచనలు అమలు చేయడం వలన ఆయన తప్ప మరొకటి కాదని చెప్పి మేము తెలియదలుచుకున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఆయన మాటలతో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందన్నారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి సోయి లేకుండా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ గుండాలు దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం సరికాదన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై డీజీపీ జితేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. సిఐ ఆఫీసులో ఒకరికి, ఆ స్థాయిలో డిఎస్పీ ఆఫీసులో ఒకరిది, మరి మంత్రులది, ముఖ్యమంత్రిది, డీజీపీ గారు ఆఫీసులో చేయాల్సి వస్తుందా, ఎక్కడ చేయాల్సి వస్తుందో ఆలోచించుకోవాలని చెప్పినాం మేము. ఎందుకంటే మీ ప్రతిష్టను మీరే దిగదార్చుకుంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇవాళ వ్యక్తులు ఉంటారు, పోతారు, మారుతారు, కానీ వ్యవస్థ దెబ్బతింటుంది. ముందు దాని గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మరి అత్యున్నతమైన అధికారిగా డీజీపీ గారి పైన ఉందనే విషయాన్ని వారికి స్పష్టంగా చెప్పడం జరిగింది. వీటిపైన చర్యలు లేకపోతే అధికారులు అలసత్వం ఎక్కువైతుంది. అయితే వీటన్నిటికీ ప్రధానమైన కారణం ముఖ్యమంత్రి భాష, ముఖ్యమంత్రి ప్రవర్తన. వాస్తవానికి జరిగిన దానిపైన ముఖ్యమంత్రి గారే చర్య తీసుకోవాలి. ఆయన పార్టీలో చేరిండు కాబట్టి ఇది సరైనది కాదు. రాష్ట్రంలో మన పరువు పోతుంది, ప్రభుత్వం పరువు పోతుంది.
లా అండ్ ఆర్డర్ దెబ్బతింటే ప్రభుత్వానికి పరువు పోద్దన్న సోయి ఉండాలి ముఖ్యమంత్రికి. కానీ ముఖ్యమంత్రికి ఆ సోయి లేదు. ఇంకా ఎందుకు అంటే ముఖ్యమంత్రికి ఆ స్థాయి రాలే ఆయనకు వ్యక్తిగా. ఆ పోస్టుకు ఉండే గౌరవం ఏంది, దాంట్లో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ప్రవర్తించాలన్న ఆలోచన రావట్లేదు. ఇంకా వేదిక ఏందో సందర్భం ఏందో కూడా సోయి ఉండట్లేదు. బడి పిల్లల దగ్గరికి పోయి కేసీఆర్ గురించి కేటీఆర్ గురించి బూతులు మాట్లాడతాడు. పిసిసి అధ్యక్షుడి ప్రమాణ స్వీకారంలోకి పోయి చిల్లర మాటలు, మేము చింతపండు చేస్తామని చెప్పినాం, మేము వచ్చి ఇంటికి వచ్చి తన్నినాం, ఇప్పుడు ఏడుస్తున్నారు. తన్నడమే మొదలు పెడితే పెద్ద లెక్క కాదు. మీ లెక్క కాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఉద్యమాలు చేసి వచ్చిన అనుభవం మాది, పోలీసు దాడిని ఎదుర్కొని వచ్చిన అనుభవం మాది, అన్ని రకాల కుట్రల్ని తట్టుకొని వచ్చిన అనుభవం మాది. మీలాగా చిల్లర వ్యవహారం కాదు. ఈ వీపు చింతపండులు ఇంకోటి ఈ భాష మానుకో రేవంత్ రెడ్డి గారు. ఇది మంచిది కాదు. ఒక సామెత ఉంది, నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది, నాలుక మంచిగా ఉంటే వీపు నిమ్మలంగా ఉంటుంది అని. నీ నాలుక మంచిగా పెట్టుకోకపోతే నువ్వు అన్న పని నీకు జరుగుతుంది, ఇతరులకు జరగదు. కింద జరుగుతాయి, కార్యకర్తలు ఎక్కడన్నా ఒక చోట ఎవరైనా చేయొచ్చు, కానీ దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళుగా మన మీద ఉంటుంది. అది కూడా సోయి లేకుండా కార్యకర్తలను రెచ్చగొట్టే పద్ధతుల్లో, పోలీసులను అవమానించే పద్ధతుల్లో, లేదా కింది స్థాయి పోలీసులకు ఒక రాంగ్ డైరెక్షన్ ఇచ్చే పద్ధతుల్లో ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు, ఆయన చర్యలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు భంగం కలగడానికి కారణమవుతున్నాయి. ఈ రాష్ట్రంలో హత్యలు పెరిగిపోతున్నాయి, దోపిడీలు పెరిగిపోతున్నాయి, మానభంగాలు పెరిగిపోతున్నాయి. అంటే కారణం 100% ముఖ్యమంత్రి పరిపాలన తీరు, ముఖ్యమంత్రి ప్రవర్తన తీరే దీనికి కారణం. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మీ మాట మార్చుకోవాలి, మీ ప్రవర్తన మార్చుకోవాలి. మీరు పోలీసు గౌరవాన్ని తగ్గించుకునే పని చేస్తే, పోలీస్ డిపార్ట్మెంట్ పైన ప్రజలకు ఒకసారి విశ్వాసం పోతే ఇంకా ఎవరు కూడా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేరు. ఖమ్మం జిల్లాలో రైతులు అరిగోస పడుతున్నారు. భారీ వర్షాలు, వరదల దాటికి సాగర్ కాలువకు గండ్లు పడ్డం అన్నదాతలకు శాపంగా మారింది. 3 మంత్రులున్న అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా గండ్లు పూడ్చడం మాత్రం ఇప్పటి వరకు పూర్తి కాలేదు. అదిగో ఇదిగో అంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. పాలేరు నియోజకవర్గంలో వరదలు తగ్గి 15-16 రోజులు దాటినా కాలువ మరమ్మతులు చేయడం లేదని మండిపడుతున్నారు. నీళ్లు లేక తమ పంటలు ఎండిపోతున్నాయని చెప్పినా అధికారులు చొరవ చూపడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.